అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంది కదా, అవునండి. ఇందులో ఏ పార్టీ మనకు గెలుస్తుంది ఇక్కడ? మీ ఒపీనియన్ ఏందన్న? ఒపీనియన్ అంటే ఎక్కువగా శాతం అందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. అధికారంలో ఉంది ఒకటి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదనలో 6 పరిపాలన కూడా బాగా చేస్తున్నారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఇవ్వలేదు ఇంకాని, అవి కూడా ఇస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారు అందరూ కూడా. చిన్న సన్నకారు రైతుల మట్టుకు ఏంటంటే ఇంకా డబ్బులు పడలేదు అంటున్నారు. మైనస్ ఈ రెండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. మిగతా అన్నీ కూడా చాలా బాగా చేసుకొస్తున్నారు. ఆయన బాగా అంటే ఆయన మీద ఉంది అంతా కూడా. మీరు చూసుకోండి, మొత్తం సిటీ ఎప్పుడు కూడా, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు అంతా డబ్బు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇందులో, సిటీ అంతా కూడా. ఇప్పుడు ఏంటంటే హైడ్రా ఒకటి పెట్టారు. హైడ్రా ఎఫెక్ట్ చాలా ఉంది కాంగ్రెస్కి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి, పేదవాడికి కాదు. డబ్బులు ఉన్నవాడు ఏం చేస్తాడు, లేబర్ని కొనగలుగుతాడు. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ మీద హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఎఫెక్ట్ ఉంది. జూబ్లీహిల్స్ ఎఫెక్ట్, హైడ్రా మీద చాలా ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫెక్ట్ మరి వాటర్ మీద పడుతుంది. కాంగ్రెస్ ఓడిపోవచ్చు నా అభిప్రాయం అండి. మీరు వేరే ఉద్దేశం అభిప్రాయమే అడుగుతున్నా. ఆలోచించి నేను చెప్పాను, మంచి పనులు చెప్పాను. తినేవాడు అన్నం ఓటేయాల. కానీ పబ్లిక్ని ఇక్కడ సిటీ కాబట్టి ఎప్పుడు కూడా బీఆర్ఎస్ వస్తుంది. నా అభిప్రాయం చెబుతున్నాను. ఇప్పుడు కూడా సానుభూతి మీద ఆవిడకే గెలిపే అవకాశాలు ఉన్నాయి అని నా అభిప్రాయం.